ఈరోజు ఈ పైడిమాంబ తల్లి గుడి ఆవరణలో విశేషమైనటువంటి రాజశ్యామల యజ్ఞయాగాదుల కార్యక్రమంలో ఈరోజు ఐదవ రోజు ముగించుకొని 6వ రోజుకి వచ్చింది. ఇంకా 3 రోజులు ఉంది. బుధవారం రోజు పూర్ణాహుతి కార్యక్రమం అతి గ్రాండ్ గా చేయబడుతుంది. ఈ రోజు ప్రముఖ వ్యక్తి ముఖ్య అతిథిగా మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వనాథం గారు వచ్చారు. ఆయన కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా ప్రముఖులు వస్తున్నారు. బీజేపీ ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. అమ్మవారిని వీలైనంత వరకు చాలా మంది ఈ మీడియా ద్వారా తెలుసుకొని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతని మా యొక్క విన్నపం. శ్రీ రాజశ్యామలాపరాదేవ్యే నమః. మరి 19వ తారీఖు సోమవారం నుండి 28వ తారీఖు బుధవారం వరకు కూడా శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవంలో జరుగుతున్నవి. ఆ సందర్భంగా పాతగాజువాక శ్రీనగర్ లో వేచేసినటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో రాజశ్యామల యాగం చేయడానికి సంకల్పం చేసి ఉన్నారు ఇరువురు దంపతులు. మరి ఆ దంపతులతో యాగాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు 6వ రోజు చక్కగా ఉదయకాలంలో ఆదవ పూజ వినాయక అన్నట్లుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రార్థన, మండప పునఃపూజలు, ప్రధాన కలశావాహన పునఃపూజలు ఇత్యాది కార్యక్రమాలు, అభిషేకం, అలాగే సాయంకాలం కృత్యంలో రాజశ్యామల హోమము, సకల దేవత మూలమంత్ర హోమములు, అలాగే చక్కనైనటువంటి దశమహావిద్యల్లో ఉన్నటువంటి మూలమంత్ర హవనాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చేయడం జరుగుతుంది. మరి లోకా సమస్త సుఖినో భవంతు అంటూ కూడా లోకమంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మేముండాలనేటువంటి సంకల్పం చేయి యజమాని దంపతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. పైడితల్లి అమ్మవారు ఈ శ్రీనగర్ గాజువాక ప్రాంత ఎలువెల్పుగా అనేక సంవత్సరాలుగా మనందరికీ తెలిసింది. ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా పైడితల్లి అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ శ్రీనగర్ ప్రాంత భక్తులందరూ కూడా ప్రగాఢ విశ్వాసాలతో అమ్మవారిని తమ కోరికలు తీర్చే నిమిత్తం నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు ఈ పైడితల్లమ్మ అమ్మవారి ప్రాంగణంలో రాజశ్యామల నవరాత్రుల సందర్భంగా ఇక్కడ హోమ జపాది కార్యక్రమాలు, పూజలు వేగంగా జరుగుతున్నాయి. దానికి ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి దీనిలో భాగస్వాములు మమ్మల్ని కూడా చేస్తూ ఆహ్వానించినందుకు ఈ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజశ్యామల అమ్మవారు అత్యంత శక్తివంతమైన అమ్మవారు మనందరికీ తెలిసిందే. కావున ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని విశేషంగా పూజలు చేసుకొని తమ కోరికలు తీర్చుకొని ఈ అవకాశం కల్పించారు. కాబట్టి నిర్వాహకులు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అలాగే జరగబో పూర్ణాహుతి కార్యక్రమంలో విశేషంగా జనాలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను.